ఇక ఊగిసలాటలో బచ్చి భవిత హస్తిన కేంద్రంగా సైలెంట్గా మారుతున్న సమీకరణాలు. కేంద్ర రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ అధిష్టానం సూచన చేస్తున్నది. రెవెన్యూ నుంచి పొంగులేటిని తీసేసే ప్లాన్ చేస్తున్నది. శ్రీధర్ బాబు చేతికి ఆర్థిక శాఖ ఇవ్వబోతుర్రా. రవాణా శాఖ బాధ్యత నుంచి పొన్నంను తప్పిస్తారని ప్రచారం. మంత్రి జూపాలి కృష్ణారావు, కొండా సురేఖ భవిత ప్రశ్నార్థకం. ప్రభుత్వ పనితీరుపై 2 ఏజెన్సీల ద్వారా అధిష్టానం రహస్య సర్వే. ఒక్కొక్కరిని ఢిల్లీకి పిలిపించి మాట్లాడుతున్న అధిష్టానం పెద్దలు. ఇక కాంగ్రెస్లో ఏదో జరుగుతున్నది. వరుసగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్తుండడం, ఒక్కొక్కరితో అధిష్టానం పెద్దలు మాట్లాడుతుండడం, సైలెంట్గా మారుతున్న సమీకరణాలపై పలు సంకేతాలు ఇస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తున్నది కనిపిస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి పదవికి ఎసరు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య నేత పావులు కలుపుతున్నట్టు ఇప్పటికే వార్తలు రాగా, విక్రమార్కన్ కేంద్ర రాజకీయాల్లోకి రావాలంటూ ఢిల్లీ పెద్దలు తాజాగా ఆయన్ను కోరడం ఆ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. సో బచ్చన్న బొమ్మేసిరు. సో బట్టి విక్రమార్క తెలంగాణకే పరిమితం అయిపోతే రేవంత్ రెడ్డికి అడ్డొస్తున్నాం. ఆయన ఏమంటాడు, పంచలు కట్టుకున్న వాళ్ళందరూ వైఎస్ రాజశేఖర్ అవుతారా? ఇది ఓపెన్గా బచ్చనే అంటున్నాం. సో పంచలు కట్టింది ఎవరు? తెలంగాణలో కాంగ్రెస్లో ఉన్న నాయకులలో ఓన్లీ బట్టి విక్రమార్కనే. ఇక బీజేపీలో పోతే వెంకటరామారెడ్డి. సో ఆయన బీజేపీ గురించి కాదు కదా, కాంగ్రెస్ గురించి కదా నల్లి. సో బట్టి విక్రమార్కను ఓపెన్గా రేవంత్ రెడ్డి అన్నాడు. ఇప్పుడు మా కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి కోసం ఢిల్లీ లాబింగ్ చేస్తాడు. ఎవరైతే మంత్రి పదవి ఆశిస్తారో వాళ్ళందరూ లాబింగ్ చేస్తారు. ఈ కథ అంతా నడుస్తుంటే బచ్చన మీద స్టేట్మెంట్లు వచ్చింది. సో బట్టి విక్రమార్కను వాళ్ళ కేంద్ర పార్టీలోకి తీసుకొని రాష్ట్ర పార్టీలో ఉన్న మంత్రులందరినీ ఆల్రెడీ తీసేసి, కొందరు నుంచి కొందరు తీసి కొందరు మార్చి మంత్రివర్గ విస్తరణ కింది మీద చేసి ఫైనల్గా మా రాజగోపాల్ రెడ్డిని ఇంకొక ఆయనను లేదంటే ఇంకో ఇద్దరిని తీసుకొని మంత్రివర్గాన్ని పూర్తిగా కంప్లీట్ చేసి ఇక కొత్త పరిపాలన మన కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అంట. ఇక్కడ ఎక్కడా కూడా రేవంత్ రెడ్డి మారుస్తారని రాయలే. అంటే రేవంత్ రెడ్డి తన తీరు తాను కాపాడుకోవడం కోసం మంత్రులందరినీ విచ్ఛిన్నం చేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే వీళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే రేవంత్ రెడ్డికి ప్రమాదం ఉన్నది. సో వీళ్ళందరినీ విచ్ఛిన్నం చేసే కుట్ర రేవంత్ రెడ్డి చేస్తాడు ఓపెన్గా నేను అనుకుంటానా. సో మరి రేవంత్ రెడ్డి గారి లాభం ఏంటంటే ముఖ్యమంత్రి కుర్చీకి ఎవడు అడ్డు రావద్దు. అడ్డొచ్చిన అణిచేస్తాం. అడ్డొచ్చిన బట్టి విక్రమార్కం ఇలా సైడ్ తప్పిస్తే మళ్ళా జీవితంలో ఎవరు కూడా రేవంత్ రెడ్డికి అడ్డు రావాలన్నమాట. ఆ ధైర్యం కూడా చేయరు. అదే ఈ వెనుక ఉన్న కథనం. ఇంకో ఇక్కడ చూడండి, శంకర్ రాసిండు రేవంత్ కట ఓటమి భయం పట్టినట. వేదిక ఏదైనా ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటూ నినాదాలు ఇస్తుంట. ప్రభుత్వ కార్యక్రమం అయినా పార్టీ కార్యక్రమం అయినా అదే రాగమంట. అసెంబ్లీ ఎలక్షన్స్కు ఇంకా 2.5 నెలల సమయం ఉంది. అప్పుడే ఎన్నికల రాగం ఎందుకు అందుకున్నట్టని క్వశ్చన్ మార్క్. బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరికల నుంచి తడబడుతున్న రేవంత్ ఆ రోజు నుంచే ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ నినాదం. కాంగ్రెస్ సర్కారుపై రోజు రోజుకు పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, బండి పవన్ ఇష్యూలతో మరింత డ్యామేజ్. ఇప్పటికే రైతాంగంతో పాటు ఇతర అన్ని రంగాల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత. ఇప్పుడు ఈ రంగం ఆ రంగం అని ఏమి లేదు, అన్ని రంగాల్లో ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రజలు సిధరించుకుంటున్నారు. ఏ రంగమైనా అది నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, జీతభత్యాలు రానులు కావచ్చు, ఆఖరికి ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ అసంతృప్తే. ఎవడు పోయి అడిగినా నా కాడ పైసలు లేవు, ఏం చేస్తారా, సంతరా కోస్తారా, ఈ డైలాగు. సో మరి న్యూజిలాండ్ శంకర్ అయితే అంటుండే, నాకు తెలియదు, ఇట్లా 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 వంకుతున్నట్టు వణుకుతున్నట, మరి మనకు తెలియదు. అది ఆయన అయితే రాసింది. అధికారం అయితే పోతుందట. మరి రేవంత్ అన్న భయపడుతుండ అంటే మరి మీరు చెప్పాలి, అది భయపడతలేదు. ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అంటున్నట. అదే ఔరేక్ బార్ మోదీ సర్కార్ వాళ్ళు చెప్పారు. ఇక కాంగ్రెస్ అది ఇది చెప్తాను. ఇక రేవంత్ రెడ్డి కూడా హిట్లర్ ఆదర్శమట. అందుకే ఇంత అరాజకం చేస్తున్నట. సీఎం ఏర్పాటు చేసిన హైడ్రా ఒక హంతక ముఠా లాంటిదట. మాకు ఆదర్శం అంబేద్కర్, మహాత్మా గాంధీ, జయశంకర్ సారట. రేవంత్ రెడ్డి నిరంకుశ ఫాసిస్టు
ఆ మనస్తత్వం దేశం మొత్తానికి అర్థమైందట. మా పాలన రాజ్యాంగ స్ఫూర్తితో సాగింది, నియంతృత్వ చర్యలతో కాదట. పేదల ఇళ్ల కూల్చివేతలపై తెలంగాణ సమాజం తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత క్రూడైన నియంత్రణ కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా? రేవంత్ మార్కు హిట్లర్ తరహా తెలివితేటలు మాకు అస్సలు లేవట. ఇది చూసిరా, అత్యంత క్రూడట ప్రపంచంలో హిట్లర్. మరి సమర్థిస్తారా అంటుండు. నిజమేగా అడిగే ప్రశ్న. ఇప్పుడు నాకు స్ఫూర్తి మరి వాడెట్లా స్ఫూర్తి అంటాను. పోయి మళ్ళీ హైడ్రాను ఇంకిద్దే ఇచ్చేది పోతానికి. అంతేనా? ఇవన్నీ చూసినాయి కదా. రాష్ట్రంలో హిట్లరు తుగ్లకు పాలన సాగుతుంటాం. అధికారం వచ్చినప్పటి నుంచి ఎవరు తొక్కావు, ఏం పొడిచావు, ఇచ్చిన 400 హామీల అమలు ఏమైంది, గ్యారెంటీలన్నీ అమలు చేశావా, దక్షిణాది ఉత్తరాది మధ్య చిచ్చు పెట్టాలని మాట్లాడడం సరికాదు. ఇప్పుడు నల్లమల్ల అడుగులకెళ్ళి తొక్కుంటూ వచ్చినట్టు మరి ఎవరు తొక్కినామంటారు వాళ్ళు. తొక్కింది సున్నా, పీకింది సున్నా, చెప్పేది మాత్రం చాలా అప్పుడు. అంతే కదా. ఇక మంత్రి పదవి అడగడంలో తప్పే ఉంది. మా జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందే, లేకుంటే రాజీనామా చేస్తాం. మల్లెడ్డి రంగన్నకు మంత్రి పదవి కావాలట, మా రాజన్నకు కావాలి, ఇంకొక ఆయన. అందరు కాసుకొని కూర్చోరు, అందరు రెడ్లే. ఇప్పుడు కాంగ్రెస్ అనేది రెడ్ అయిపోయారు. అది ఏముందా, అలా పాచే రెడ్లే పాచామంటే. పైరవీలే ఫస్ట్. సొంత ప్రయోజనాలపైన మెజారిటీ ఎమ్మెల్యేలు ఫోకస్. సీఎంను కలిసిన ప్రతిసారి ఏదో ఒక విషయంపై లాబింగ్. నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టడం లేదని ముఖ్యమంత్రి అసహనం. వాస్తవమే అది. ఏ ఎమ్మెల్యే కలిసినా, ఏ మంత్రి కలిసినా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కలుస్తారు. అది ఎవరైనా కావచ్చు. ఒక ఆయన మంత్రి పదవి కావాలి, ఒక ఆయన పనులు కావాలని, ఒక ఆయన ప్రాజెక్టులు కావాలని, ఒక ఆయన కమిషన్లు కావాలని. కానీ ఎవడు కూడా ప్రజా ప్రయోజనం కోసం ఒక్కడన్నా పోయి ఆర్గాన్లు ఏమని కలుస్తాడు? ఒక్కడు కూడా కలుస్తాడు? ఆ ప్రశ్నే లేదు. ఇక